అందరికి నమస్తే. दिमाग खराब हो जाएगा। मैं माँ अम्मा बहन पे आ जाऊंगा। मैं इनकी इनकी अम्मा అవకాశం చేసుకోండి. ఒకవేళ ఈ రోజు మనం చెప్పబోతున్నది ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్న బాంబ్స్ మొత్తాన్ని ఒక చోట పెట్టి పేల్చితే ఏమవుతుంది, మనం అది వరల్డ్ లో మొత్తం ఉన్న పెద్ద ఫారెస్ట్ ఏంటంటే అమెజాన్ ఫారెస్ట్ కదా, అక్కడ ఒకసారి అన్ని బాంబ్స్ ని ఒక్క బాంబ్స్ అన్ని పెట్టేస్తే ఏమవుతుంది ఒకేసారి. ఒకవేళ అది బ్లాస్ట్ అయిపోయింది అనుకో, సౌత్ అమెరికా దేశమే ఉండదు అనుకుంటా. ఏందనుకంటే 45 కిలోమీటర్స్ వరకు మష్రూమ్ పెద్దదైపోతుంది. మళ్ళీ తర్వాత క్యాన్సర్ కేసెస్ ఎక్కువైపోతాయి, చాలా మంది చనిపోతారు. 2 to 5 degrees పడిపోతుంది. వీక్లీ టెంపరేచర్ అనేది కింద పడిపోతానే ఉంటుంది. ఇప్పుడు అన్ని కంట్రీస్ కలిపితే జస్ట్ అమెరికా రష్యా దగ్గర మాత్రమే 90% బాంబ్స్ మొత్తం, న్యూక్లియర్ బాంబ్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ తర్వాత చైనా 600, ఫ్రాన్స్ 290, మళ్ళీ యూకే 225, మన ఇండియా కూడా 180 ఉంది, పాకిస్తాన్ 170 ఉంది, ఇజ్రాయిల్ 90 ఉంది, నార్త్ కొరియా 50 ఉంది. పెద్ద పెద్ద సిటీ 4000, మన ఆల్ ఓవర్ వరల్డ్ 4500 సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ లో ఒక్కొక్క సిటీకి 3 బాంబ్స్ తీసుకున్నా కానీ అన్ని నాశనం అయిపోతుంది, అసలుకి ఏం ఉండదు అసలుకి. మళ్ళీ తర్వాత కిలోమీటర్లు మొత్తం అసలు బతకడానికి ఉండదు మంచి. మళ్ళీ తర్వాత ఇంకా అయినా కానీ ఇంకా 1000 బాంబులు మిగిలిపోతాయి. ఆ 1000 బాంబులు అయినా మిగిలినా కానీ దాన్ని సైంటిస్ట్లో ఓవర్ కిల్స్. ఆ బ్లాస్ట్ అనేది ముందు 1883లో కూడా జరిగిన కర్కుటు ఇరప్షన్ 200 మెగాటన్స్ బాంబ్ బ్లాస్ట్ అయింది. అది 36,000 మంది చనిపోయినారు. దాంట్లో 0.6 degrees టెంపరేచర్ తక్కువ అయిపోయింది. అది దీనికన్నా తక్కువే కానీ 18 సార్లు డబల్ అవుతుంది. అదే ఇప్పుడు పేల్చే ఒకవేళ అన్ని బాంబులు పేలిస్తే. సరే, మంచికి దీనికన్నా ఇంకా పెద్ద అంతం ఏది లేదనుకుంటా.